వెల్కమ్ టు శ్రీని టీవీ. ఈరోజు మనతో ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు. ఈరోజు ఆయనతోటి ఆయన జిల్లా గురించి, ఆయన జిల్లాకు సంబంధించిన ఒక నియోజకవర్గం గురించి మాట్లాడిపోతున్నాం. నమస్తే కిరణ్ గారు. అంటే ఒకప్పుడు గుంటూరు జిల్లాని చెల్లూరుపేట, ఇప్పుడు ఏంటంటే పల్నాడు జిల్లా కింద వెళ్ళిపోయింది. సార్, నేను నియోజకవర్గం పేరు కూడా చెప్పకుండానే చెప్పేస్తున్నారు. మీరు అడిగినప్పుడే నాకు అర్థమైంది. కానీ అదేంటండి, ఇప్పుడు ఎందుకంటే గుంటూరు నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు నుంచి మాచర్ల దాకా గుంటూరు జిల్లానే. కాకపోతే ఇప్పుడు గుంటూరు అడగకుండానే చిలకలూరుపేట అన్నారా? నేను తెలుసు, చిలక పలుకులే ఇప్పుడు అంతా చిలక గురించే వీడియోస్ అన్ని. సరే, ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారు ఒక వాటర్ స్టోరేజ్ ట్యాంకు ఓపెనింగ్కి వెళ్ళారండి. ఓపెనింగ్కి వెళ్తే మీడియా గబా వచ్చి చిన్న విషయం అడిగారు. సార్, మీ చిలకలూరుపేట గురించి ఇంత జరుగుతోంది, మీకు ఏమైనా తెలుసా అని అడిగారు. ఆయన కూడా అంతేనండి, పేరు అడగకుండానే, పేరు చెప్పకుండానే, నిజంగా అవినీతి ఆరోపణలు ఉంటే కోర్టుకి వెళ్ళి స్టే ఎందుకు తెచ్చుకుంటావు, ఇలా రాయబారాలు ఎందుకు పంపుతావని పేరు కూడా చెప్పకుండానే చెప్పారు. అదే ఎవరు ఆవిడ, ఏంటి ఆ కథా కమామిషన్ చెప్తారు. విశాఖపట్నంలో ఎన్ని రాత్రులు గడిపిందో తెలీదు అన్నాడు. ప్రేక్షకులకు ముందు పేరు చెప్పండి ఒకసారి. అదే విడతల రజని. విడుదల రజని కానీ విడుదల కాని రజని. విడుదలే కాదంటారు. విడుదలే కాదు, అది 7 ఏళ్ళు పట్టిద్దో వాళ్ళ లక్కీ నెంబర్ 11 ఏళ్ళు పట్టిద్దో తెలీదు. సాక్ష్యాధారాలతో సహా అన్నీ దొరికినాయి. సరే, ఆమెకు మల్లెపూలు తెలుసు, మల్లెల రాజేష్ నాయుడు తెలుసు. ఇవాళ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మల్లెల రాజేష్ నాయుడు పేరు కూడా చెప్పారండి. ప్రతి ఒక్కరిది ఒక దాదాపు ఒక 25-26 మంది దగ్గర ఆవిడ డబ్బులు వసూలు చేసిందని మీ ఎంపీ అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడారు. చిలకలూరుపేటలో మల్లెల రాజేష్ నాయుడు దగ్గర 6 కోట్ల డబ్బులు తీసుకొని, అది సెటిల్మెంట్ ఎవరి దగ్గర, సజ్జల దగ్గర సెటిల్మెంట్ చేస్తే 3 కోట్లు ఇప్పించారు. అది అయిపోయింది. ఎడ్లపాడు స్టోన్ క్రషర్స్ శ్రీ లక్ష్మీ బాలాజీ 5 కోట్లు అడిగింది. ఇంకా చివరికి సెటిల్మెంట్ 2,20,00,000. ఎఫ్ఐఆర్ కూడా కేవలం 2,10,00,000 మాత్రమే కదా నమోదైంది. అంటే ఒక 10 లక్షలు, ఒక 10 లక్షలేమో విడతల గోపి వీళ్ళ మరిది, అలాగే పల్లె జాషువా ఐపీఎస్ ఆఫీసర్, అతనికి 10 లక్షలు. లేదా ఆయన నాకే సంబంధం లేదు, కేవలం నాకు వచ్చిన ప్రెజర్ వల్ల మాత్రమే, రాజకీయంగా ప్రెజర్ వల్ల మాత్రమే జరిగింది. అంటే ఏంది, అతను డబ్బులు రాలేదు అంటున్నాడు. డబ్బులు రాలేదని అంటున్నారు ఆయన. అతను రాకపోతే రామకృష్ణ తీసుకొని ఉంటాడు. కానీ ఆ కేసులో ఉన్నాడు ఆయన. ఓకే, ఒక ఐపీఎస్ అధికారి ఆ కేసులో ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ డిఎన్ఏ వచ్చి, ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ డిఎన్ఏ వచ్చి, కాంగ్రెస్ డిఎన్ఏ కాదండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వచ్చిన డిఎన్ఏ అలా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ప్రవహించింది. వైఎస్ఆర్ వల్ల ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు జైళ్ల పాలయ్యారు. శ్రీలక్ష్మి, అదే మీరు పేరు చెప్పిన ఆవిడే మళ్ళీ వైఎస్ఆర్ జగన్, వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చినండి 2019 వెంటనే ఇదే ప్రభుత్వంలో వచ్చింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు వైఎస్ఆర్ హయాంలో కానివ్వండి, లేదా వైఎస్ఆర్ జగన్, వైఎస్ఆర్ సిపి పార్టీ హయాంలో కానివ్వండి, జైళ్ళకి వెళ్ళటం, కోర్టు మెట్లు తొక్కడం పెద్ద విషయమేం కాదు. అది చెప్పవసరం లేదులేండి. అది వాళ్ళకి కావాలని చేస్తారో, ప్రెజర్ వల్ల చేస్తారో, చివరికి బలయ్యేది మాత్రం ఆఫీసర్లు. అంటే రాజకీయ నాయకులకి 2 అత్తారిళ్ళు ఉంటాయి. ఒకటి పెళ్లి చేసుకున్న పెళ్ళందాను, 2 ఈ పొలిటీషియన్లు. అది సరదాగా వెళ్ళొస్తూ ఉంటారు. అక్కడ అంతా వివిఐపీలు అంతా అక్కడే ఉండేది. లోపలే ఫోన్లో సెటిల్మెంట్లు, లోపలే ఏసీలు, లోపలే మంచాలు, లోపలే బిర్యానీలు. ఏంటి మీ గవర్నమెంట్ ఎంత ప్రొవైడ్ చేస్తుందా? ఏది వాళ్ళ అసలు మా గవర్నమెంట్లో మేము బిర్యానీ ఇవ్వలా, ఏ మంచం వేయలా. రేపు రజనీకి ఏమేమి అడిగిద్ది, మేకప్ కిట్ అడిగిద్ది. పాపం మరి వల్లభనేని వంశీకి ఎందుకు ఇవ్వలేదండి మేకప్ కిట్? ఆయన అడిగింది మంచమే, మేకప్ కిట్ అడగల ఆయన. ఆయన అందగాడు కూడా గుర్తుపట్టలేకపోతున్నారట పాపం. చెప్పేదేనండి, ఆయన అందగాడు అన్న తర్వాత మేము మర్చిపోయాం. హెడ్ అయ్యి ఏం అడగల అతను, మేకప్ కిట్ అడగల. మొన్న బయటకు వస్తే ఒక్కొక్కళ్ళు షాకు, ఎవరి ముసలోడు, ఎవరి తాత పెన్షన్ ఇద్దామని వెళ్ళే లోపు తర్వాత తెలిసింది ఈయన వల్లభనేని వంశీ అని. అడిగితే ఆ హెడ్ ఏదో ఇచ్చేవాళ్ళం కదా.
మరి నాకు మంచం ఒక్కటే కావాలి, నడుం బాగా నొప్పి పుడుతుంది అన్నాడు. మరి ఇప్పుడు నొప్పి పుడుతా? ఏసీబీ కేసుల్లో రజనీ ఇప్పుడు నొప్పి బాగానే ఉందంట. ఇప్పుడు మంచం బాగా టైట్గా ఉందంట. మరి ఏంది, ఎందుకు హ్యాపీ ఎందుకు? సో వంశీ గారికి మంచం ఇచ్చానంటున్నారు, మరి రజనీకి ఏమి ఇవ్వాలా? ఇవిడ అడిగిన కూడా ఇస్తారు. మరి ఏం అడిగిద్దో చెప్పండి. అసలు అరెస్ట్ చేస్తారంటారా మీరు? నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రత్యక్షంగా సాక్ష్యాధారాలతో దొరికిన ఎఫ్ఐఆర్ పేరు నానినే వదిలేశారు, బిఎం మధుసూదన్ రెడ్డి వదిలేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన 24 గంటల లోపు అరెస్ట్ చేయాలి. మీకు తెలుసు తెలియదు. ఎఫ్ఐఆరే కాదండి, ఆరోపణ అంటూ కేసు పెడితే ముందు మనిషిని పిలిచి మాట్లాడాలి. మరి కేసు నమోదైన తెలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది. నేనే తప్పు చేయలేదు, నా జీవితంలోకి అప్పుడప్పుడు వచ్చి రామకృష్ణదేవరాయలు తొంగి చూస్తున్నాడు అంట. అవి నేను అడుగుతానండి. అంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే, విడుదల రజని 2,10,00,000 రూపాయల ఈ కేసులో అవినీతో లేదా లంచమో లేదా ఇంకోటో ఏదో ఒక కేసులో దొరికింది. ఇంతకుముందు ఒక ద్వారంపూడి రాజశేఖర్ రెడ్డిని కానీ పేర్ని నాని కానీ ప్రత్యక్షంగా దొరికితే ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరగలేదు. మీరు ఈ రోజు నిజంగా రజనీని అరెస్ట్ చేస్తారంటారా? మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎందుకు వదిలేశారు? వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు. సీజ్ ద షిప్ అన్నారు, మొత్తం షిప్ వెళ్ళిపోయింది. షిప్ వెళ్ళిపోయింది కానీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, తీసుకొస్తాం, అన్నీ వస్తాయి. ద్వారంపూడి ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఆయన డిప్యూటీ సీఎం గారిని కానీ, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అసలు చెప్పరాని బూతులతోటి బహిరంగ సభలో తిట్టడం జరిగింది. వాళ్ళకే వచ్చి పదవులు అనుభవిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తాం? నాకు కొన్నిటికి నాకే సంబంధాలు రావు. ఓకే, మరి పేరు నాని గారు అంత పెద్ద కేసులో దొరికిన ఆయన వదిలేశారు. ఆయన 2-3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఎంతో తేలుస్తాం, లెక్కలు తేలుస్తాం, ఈ ఆఫీసర్లు అందరూ వాళ్ళకి ఊడిగం చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన వాటికి కేసులు పెట్టారు. ఇప్పుడు అట్లా కాదే, అప్పుడు మీ ఎంపీయే కదా, ఇప్పుడు అన్ని ఆధారాలతో సహా అన్ని బయట పెడతా అన్నాడు. సరే, రజనీ గారు మాట్లాడుతూ నేను ఒక బీసీ మహిళని, ఒక మహిళని చూడకుండా కూడా నిరాపరాధమైన ఆరోపణలు నా మీద చేస్తున్నారంటున్నారు కదా, దానికి మీ సమాధానం? నీ మీద జనాల ఆరోపణలు చేస్తున్నారు, నువ్వేమో ఒక ఎంపీ మీద ఆరోపణలు చేస్తున్నావు. రజనీ గారు మాట్లాడేది నిరాధారమైన ఆరోపణలు నా మీద చేస్తున్నారు. అసలు నీ గురించి మాట్లాడింది ఎవరు? ఆ స్టోన్ క్రషర్కు సంబంధించిన ఓనరు. ఆ రోజు ఏం జరిగింది? నువ్వు 5 కోట్లు అడిగిన మాట వాస్తవం, సెటిల్మెంట్లో 2,20,00,000 అనే మాట, తర్వాత ఒక 10 లక్షలు విడతల గోపికి, తర్వాత పల్లె జాషువా ఐపీఎస్ అధికారికి వీళ్ళకి ఇచ్చాము. పల్లె జాషువా గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? వాళ్ళ మీద కేసు పెట్టమన్నారు, రాజకీయ ఒత్తిడి వచ్చింది, కానీ నేను దీన్ని మైనింగ్ శాఖకు అప్పచెప్పడం జరిగింది. మైనింగ్ శాఖ వాళ్ళు భారీగా వాళ్ళ మీద జరిమానా వేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ మధ్యవర్తితోటి రజనీకి మధ్యవర్తిత్వం పంపించి కేసుని అక్కడతోటి ఏదైతే వాళ్ళు వేసిన జరిమానాన్ని తీయించి మధ్యవర్తిని చేసుకుని 2,10,00,000 ఇవ్వడం జరిగింది. తీసుకున్నావు కదా, ఆడ ఏమీ లేదు, ఆడ ఇసుక లేదు. బట్ ఈరోజు పొద్దున్న ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్లో నేను తీసుకున్నాను అని చెప్పట్లేదు, నేను తీసుకోలేదు అని చెప్పట్లేదు. కేవలం లావు శ్రీకృష్ణదేవరాయలకి నాకు పడదు, ఆయన నా పార్టీలోనే ఉన్నారు, మీ ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నాము, ఒకటే పార్టీలో ఉన్నప్పుడు మాకు ఆయన నా కాల్ డేటాని, నా మరిది కాల్ డేటాని, నా దగ్గర పనిచేసే 5-6 కాల్ డేటాని అప్పుడు పనిచేస్తున్న గురజాల డిఎస్పి, గురజాల సిఐ తోటి చెప్పి లంచాలు ఇచ్చి తెప్పించుకున్నాడు. ఎవరు? యాక్చువల్గా కాల్ డేటా రావాలంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, కానీ వాళ్ళతో తెప్పించుకున్నాడు అని ఆవిడ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణ ఎంతవరకు నిజం? అప్పుడు ఎంపీ లావకృష్ణదేవరాయలు గారు ఒక గుర్రజాల ఎస్పీకి డబ్బులు ఇచ్చి అన్ని తీసుకురావాల్సిన అవసరం ఏమని చెప్పండి. ఈ విషయం జగన్ పాపం లావకృష్ణదేవరాయలకి నోట్లో నాలుక లేదు, నాకు తెలిసి. నేను అనుకోవటం ఎందుకంటే మా గుంటూరు వ్యక్తి అయినా కూడా ఏనాడు ఆయన ఎంపీగా ఉండి బాబు గారిని కానీ
టీడీపీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరిని కూడా ఒక్క మాట అనకుండా తన పని తాను చేసుకున్న తర్వాత ఈరోజు ఇప్పటి టీడీపీ ఎంపీ అయిన సేమ్ లావకృష్ణదేవరాయలు గారి మీద నిందలు వేయటం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు, నాకు నిజంగా బూతులు రావు, తిట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు, నేను చెప్పటం ఇంతవరకే చెప్తున్నా. వాళ్ళ ఇంటి పేరు లావు, ఆయనకు బూతులు రావు, ఈ మాట మాత్రం వాస్తవం. ఓకే, మరి కాల్ డేటా సంపాదించాడు అన్న మాట వాస్తవం అంటారా కాదంటారా మీరు? కాల్ డేటా అసలు అతనికి ఇప్పుడు ఒక ఎంపీకి ఎందుకు పర్సనల్ గా నా జీవితంలోకి రావాలని చూశాడు, నా జీవితంలో తొంగి చూశాడు అన్న మాట పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా నేను? ఆవిడన్న మాట అంటే జీవితంలోకి అంటే ఏంది, అలా వచ్చి చంద్రుడిలాగా వచ్చి నైట్ వచ్చి పొగలు వెళ్ళిపోతాం అనుకున్నాడా? నాకు అర్థం కాల. అంటే ఏంది ఆవిడన్న మాట, నా జీవితంలో నా పర్సనల్ లైఫ్లోకి. నీ పర్సనల్ లైఫ్లో చాలా మంది ఉన్నారు కదా. అయ్యో, నీ పర్సనల్ లైఫ్లో ఆయన అవసరం లేదు కమ్మా. 40 ఏళ్ళుగా విజ్ఞాన సంస్థలు నీకు తెలుసా? గుంటూరు దాదాపు 45 ఏళ్ళు. ఎవరు లావు రత్తయ్య గారు ఎవరో తెలియదా? వాళ్ళకున్న ఆస్తులు ఏందో కానీ ఇప్పుడు ఒక 2 సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎన్నెన్ని మాట్లాడుతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా అసలు?